ఏం తప్పు చేసినావు తీసుకుపోయినావు ఆడవాళ్ళతో సహా ఎక్కించుకోపోతావు నాన్న పానం తీసి ఏం చేసినావు కొడతావు ఇక్కడ ఉన్నావు కొడతావు. మా నాన్న పేరు తోట రవి. మా నాన్నకు ఆట్ల 2 పైపులు బ్లాక్ అయిపోయినాయంటే ఆరోగ్యశ్రీ అని హజారాల ఫిబ్రవరి 19 తారీఖు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఫోను 1 లాక్ అడ్వాన్స్ కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీకి చెప్పకని అట్లా కూడా కట్టి అడ్మిషన్ అయినాక ఆరోగ్యశ్రీ అప్రూవ్ కొన్ని రోజులు రాలేదన్నారు. వచ్చినాక కొన్ని రోజులు మేడం అయితే లండన్ పోతుందని ఆపింది. 19వ తారీఖు అడ్మిట్ అయిన మనిషి 4వ తారీఖు నాడు ఆపరేషన్ చేసింది. 3 రోజుల తర్వాత తెలియకొచ్చిండు, నడిపించిళ్ళు, తినబెట్టిళ్ళు. 4వ 5వ రోజు మళ్ళీ ఏమో అయ్యింది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడాలి, దీంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టున్నది, నీరు ఉన్నట్టున్నది, ఏ స్కానింగ్లో అవపడతలేదు, మళ్ళీ చూడాలి, ఆపరేషన్ చేయాలన్నది మేడం మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఏం కాదంటే ఏం కాదు, మన డౌట్ పోతుంది, ఏం క్లియర్ కాదు, ఏం కాదన్నది. సరే మేడం మీ ప్రయత్నం, మీ దండం పెడతాం మీరు చూడాలంటే చూసింది, ఏం నీరు లేదన్నది. నీరు లేదన్న తెల్లారు ఏం చేసిందంటే అది కిడ్నీల మీద ఎఫెక్ట్ పడ్డది, ఇది మూత్రం అవుట్పుట్ వస్తలేదు అని చెప్పింది. అవుట్పుట్ కోసం డయాలసిస్ చేసుకోవాలన్నది, అది ఆరోగ్యశ్రీ మీద రాదన్నది. అట్లా ఆరోగ్యశ్రీకి బిల్లు కట్టినాం, మళ్ళీ అదనంగా 40,000 కట్టినాం. సో రోజు అదనంగా 40 కట్టి రోజు 3500 డయాలసిస్ చేస్తారు. ఆరోగ్యశ్రీ అన్న కాంచి ప్రతిరోజు బిల్లులే. ఏ ఒక్క మెడిసిన్కు ఆరోగ్యశ్రీ వర్తించలే మాకు. ప్రతి ఒక్కటి మేమే తెచ్చుకున్నాము. ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాక ఏమైందంటే ఆ నెల తర్వాత మళ్ళీ మార్చి 19 వరకు ఆరోగ్యశ్రీ అయిపోయిందన్నారు. ఆరోగ్యశ్రీ అయిపోయిందంటే మాకు ఇప్పుడు డబ్బులు లేవని మేము గంట సత్యనారాయణ ఎమ్మెల్యే దగ్గర పోయి ఫోన్ చేయించినాము. ఈ సీఓకి ఫోన్ చేయించితే మేము ఒక 2 రోజులు చూస్తాము, ఆ తర్వాత డబ్బులు కట్టమని అన్నారు. సరే 2 రోజులు అయితే 2 రోజులు అని చెప్పి ఉన్నాము. ఉన్నాక ఇప్పటికి 6 డేస్ అయింది. 6 డేస్ తర్వాత ఏమైందంటే సార్ మరి ఏమైంది, ఎట్లున్నది కండిషన్ అంటే, కండిషన్ ఓకే, క్యూర్ అవుతాడు, కాకపోతే ఇంకో 10 రోజులు పట్టచ్చు, వెంటిలేషన్ ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు. సార్ 10-20 రోజులు అంటే మాతో కాదు, ఇప్పటికే మీరు రోజుకు 50,000 ఇస్తారు బిల్లు, మాతో కాదు సార్. మరి మేము నిమ్స్కి పోయి ఎల్ఓసి ఎమ్మెల్యేతో మాట్లాడించుకొని నిమ్స్లో జాయిన్ చేసుకుంటామంటే సరే మీ ఇష్టం జాయిన్ చేసుకోండి, మీకు పేషెంట్ అప్ప చెప్తా ఉన్నారు. అప్ప సార్ డిశ్చార్జ్ చేయాలి, బిల్లు వేయాలి అని చెప్పిన. మాకు బిల్లు వేసిళ్ళు, బిల్లు పోయి పైన కట్టినాము, కేసీట్ కింది పంపించిళ్ళు, సమ్మర్ రాసి ఇచ్చిళ్ళు, అంబులెన్స్ మాదే పంపిస్తామంటే మాకున్న అంబులెన్స్ ఉన్నాయని చెప్పినాం. సరే తెచ్చుకోవాలన్నాడు, కిందకి టెక్నీషియన్ తీసుకొస్తానన్నాడు. టెక్నీషియన్ తీసుకొచ్చే వరకే మనిషి ఇట్లా కూలపడిపోయి ఉన్నాడు. నేను మధ్యాహ్నం పోయి కూడా అడిగినా, ఎందుకు పలుకుతలేడు అంటే మత్తి ఇచ్చినాము, మత్తి వేసినాము, ఇప్పుడు లేవడు అన్నాడు. మా డయాలసిస్ ఇలా పొద్దుగాల బిల్లు కట్టుకున్నారు కదా, డయాలసిస్ ఎందుకు చేస్తలేరంటే మీరు ట్రావెలింగ్ చేస్తారు కదా, ఇబ్బంది అవుతుంది అన్నారు. సరే అయితే మత్తులు ఉన్నాడు కదా అని మేమేం చేయలేదు. ఇక్కడికి వచ్చే వరకు కూడా చేతులు ఇట్లా పడిపోయి వచ్చిళ్ళు. అది చూసి మా రిలేషన్ వాళ్ళు లేదు, పానం లేదు అంబులెన్స్ ఎక్క ముందుకే హాల్లో ఉండగానే ఏడుస్తాంటే ఆవులు అన్నాం. మా టెక్నీషియన్ అంబులెన్స్ కాడికి వచ్చి చూసి పలు చూసారు, లేదు, అది పెట్టి చూసిండు, లేదు, ఒత్తి చూసిండు, ఏది లేదు. అప్పటి నుంచి ఏ డాక్టర్ మా దగ్గర రాలే, ఏ సిబ్బంది రాలే, మాకు చనిపోయింది చెప్పలే, అసలు పేషెంట్ మమతన్న మనిషిని ఏది చెప్పలే. మేము తీసుకుపోయి హాల్లో వేసి కూర్చున్నాము. వాళ్ళు ఇది మాట్లాడుతాను 11-12 దాకా చూసిళ్ళు. ఇటు మీడియా వాళ్ళు వేయిళ్ళు, రిలేషన్ పొద్దునత్తనని పోయిళ్ళు. అదనంగా మేము 10 మంది ఉన్న చూసి ఆడోళ్ళను, మమ్మలను, మా తమ్ముడిని అదనంగా గుంజుకొని పోలీస్ స్టేషన్కి ఎక్కించుకొని పోయి 3-4 అవర్స్ అలా కూర్చోబెట్టుకున్నారు. రాత్రి మేము మా చౌరస్తా పోలీస్ స్టేషన్, హన్మకొండ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకున్నారు. మా వాళ్ళు సెల్లులు గుంజుకొని ఇంతవరకు సెల్లులు కూడా ఇవ్వలే. ఇక్కడ మా అన్నుండి మా బామ్మడి ఉంటే వాళ్ళని కొట్టి, వాళ్ళు ఇక్కడ పీనాకాడు ఉంటే కొట్టి అంబులెన్స్ వేసుకొని వెళ్ళాట. అది ఎటు తీసుకుపోయిలో కూడా ఇంతవరకు మాకు ఏది చెప్పలే. మా డాడీ ఏమైండు, మా పేషెంట్ని ఇస్తానన్నావు, మరి పేషెంట్ ఏడిని మెయి బాగు చేయించుకుంటా, నాకు పేషెంట్ కావాలి, మా డాడీ కావాలి, నాకు వేరే ఏదద్దు, మా పేషెంట్ ప్రాణంతో నువ్వు ఇస్తాను. సమ్మర్ రాసి ఇచ్చినావు నాకు నిమ్స్ కానీ, మరి పేషెంట్కి ఏమైంది, మాకు ఏ న్యాయం చేస్తాను. అసలు సిబ్బంది మాకు ఏం చేసింది, ఇది ఇప్పుడు తర్వాత చెప్పిందా, మాకు ఏది చెప్పలేదు.
ఇచ్చినటువంటి మాకు అమౌంట్ ఇప్పటి వరకు ఇలా మాకు ఇచ్చిన రిపోర్ట్స్ వరకు ఇల్లు ఉన్న బాపతిగా 7 లక్షల దాకా ఉన్నాయి. అట్లా వాళ్ళు కట్టి తీసుకొని బిల్లులో 2-3 లక్షలు ఉన్నాయి. ఫస్ట్ 1 లక్ష కట్టినాం. ఆడ ఏంటి ప్లేట్ లైన్స్ కానీ రక్తాలు కానీ అవి ఉన్నాయి. మినిమం ఒక 9-10 దాకా పెట్టుకున్నాం. మా ప్రధాన డిమాండ్ మా నాన్నకి ఏమైంది మాకు సిబ్బంది చెప్పలేదు. మాకు పేషెంట్ నా చెప్తాను అన్నట్టు ఏమైంది మా నాన్నకు మాకు ఏమైనా జరిగిన అన్యాయం ఏంటి మా నాన్న ఎందుకు అయింది అట్లా మాకు యజమాన్యం చెప్పాలి మా న్యాయం చేయాలి. ఈ పోలీసులు వాళ్ళకే బందోబస్తు చేస్తారు. మేము అదే డిమాండ్ చేసినాము. మరి ఇట్లా చనిపోతే మేము ఊకోము ఇల్లునే కాలే పెడతామంటే తీసుకొని పోయి మమ్మల్ని నైట్ అంతా వేరే డాడీని ఒక ఆడేసిల్లు మమ్మల్ని ఒక ఆడేసిల్లు. ఇంతవరకు మాకు పీనుగా తెలుసు ఇంతవరకు లేదు. ఆయన చనిపోయి నిన్న పొద్దుగాల చనిపోతే ఇంతవరకు మాకు పీనుగా లేదు.